ఈ పక్క రూమ్లో భార్య భర్తలు ఉండేవాళ్ళు. పిల్ల 6 నెలలైనా భర్త పొగలేదని భార్య సూసైడ్ చేసుకుని చనిపోయి దయ్యమైంది. కొత్తగా వచ్చారు కాబట్టి చెప్తున్నాను. ఈ సాఫ్ట్వేర్ జాబ్ నా వల్ల అవ్వట్లేదు. టిక్ టాక్ లో మా మీద జోకులు చేస్తున్నారు సార్. ఈ గవర్నమెంట్ వాళ్ళు ముసలోళ్ళకు వృద్ధాప్య పింఛన్ ఇచ్చినట్టు పెళ్లి కానులకు బ్యాచిలర్స్ పింఛన్ ఇస్తే మంచిగా ఉంది. ఆ విధంగా అలనాడు శ్రీకృష్ణ భగవానుడు గౌడనతో ఏమన్నాడంటే, పెళ్లి కాని పోరగాళ్ళు ఎప్పుడు పోయి కల్లడిని కానీ లేదనుకుంటా పోయేవాళ్ళను. ఏమవుదాం అనుకుంటున్నావు? హీరో. ఇంతకు ముందు ఏం చేసావు? ఇంత పప్పు వేసుకుని భోంచేసా. యాక్టింగ్ అట్లా ఏమైనా చేసావా? అన్నా అంటే డాడీ దగ్గర పాకెట్ మనీ కోసం యాక్ట్ చేస్తుంటా. ఎలాంటి సినిమాలు చేద్దాం అనుకుంటున్నావు? మాగధీరా, బాహుబలి. ఏదో డైలాగ్ చెప్పు. యో, నా గురించి నీకు తెలీదు. ఆ, ఒక్కొక్కని కాదయ్యా బాబు, 100 మంది ఒకేసారి రామను పిసికి పిసికి చంపేస్తా. బాయ్. కళ్ళు తిరుగుతున్నాయి, కొన్ని వాటర్ తీసుకురా. నాకు నిమ్మకాయ జ్యూస్. రై, నీ జాతకం చెప్తా. మీ అమ్మ పేరు వెంకట నరసింహ. నీ భార్య పేరు బంగారి. బంగారి తీసేసి మల్లమ్మ పెట్టుకో. మల్లా ప్లస్ అమ్మ మల్లమ్మ. జకముఖ సంధి. జకముఖ సంధి సూత్రం ఏంది? ఇద్దరు అత్త కోడాలు లొల్లి పెట్టుకొని ఎవలవ్వ గారింటికి వాళ్ళు పోతే నువ్వు బీరు దాగి పండవచ్చు. పుస్తకాలలో వేరే ఉంటది, అది తప్పు కాదు, ఇదే రైటు. కట్టమైసమ్మ వారి పత్రికకు స్వాగతం. చెప్పండి సార్. ఎల్లుడి మా నాయనమ్మ దినాలు, మీ పేపర్లో యాడ్ ఇయ్యాలి. ఓకే, దశదిన కర్మ. ఎలా రాయమంటారు సార్? ముసలిమైన రోజులు మా అయ్యతోటిలోళ్ళే ₹1 కూడా మాకు పెట్టలేదు, మొత్తం వాళ్ళ బిడ్డలకే పెట్టింది. కాబట్టి నీ సాగు మమ్మల్ని ఆనందాచాలకు గురి చేస్తున్నానని రాయండి. తప్పు. చనిపోయిన వాళ్ళు మంచి వాళ్ళైనా చెడ్డ వాళ్ళైనా పేపర్లో యాడ్ ఇచ్చినప్పుడు సహనశీలవై త్యాగమూర్తివై మీరు అనురాగానికి ఆప్యాయతకు మానవత్వానికి మారు పేరుగా నిలిచి మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడి కుటుంబ ఉన్నతికి నిరంతరం పాటుపడి భౌతికంగా మా నుండి దూరమైనను మీ మధుర స్మృతులు మా మదిలో సదాఫదిలం. మీ పవిత్రాత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ శోకతప్త హృదయాలతో కుమారులు, కోడళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళు, మనవలు, మనవరాళ్ళు. ఓరు నాయనో, దయ్యం లాంటిదాన్ని దేవత వేసి పడేసినావు కదా. ఇది కృష్ణానగర్ క్రియేటివ్స్ అడ్డా. ఇక్కడ 10 రూపాయల అన్నం తినేటోడు 10 కోట్ల కథ రాస్తాడు. ఇక్కడ శరీరాన్ని బ్రతికించడం కోసం తినడు, వాడి డ్రీమ్ని బ్రతికించడం కోసం తింటాడు. అందుకే మనం రైస్ ప్యాంట్ పెడతాం, ఆ దేవుడు కూడా చల్లగా చూస్తాడు. ఏం తమ్మి, నీ కొడుకు తొట్టెల జరిగింది? మంచిగా జరిగిందన్న. ఖర్చు పడొచ్చింది? 50,000 వచ్చిందన్న. అత్తగారు పెట్టినరా? ఆటపిల్లను నా కొడుకు ఎండుకొలిసి తెచ్చిండ్లు. నేను ఇచ్చిన 50,000తోని ఫంక్షన్ చేసుకున్నావు, నన్ను విలువలేదురా.